సంయుక్త మీనన్ చేసిన ఒకే ఒక్క తప్పు ఫ్యాన్స్ లో ఆమెపై బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసిందా? పద్ధతికి లంగా ఓని వేసినట్టుండే సంయుక్త అఖండ 2తో ఐటమ్ గర్ల్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? కెరియర్ లో ఎప్పుడూ లేనిది ఆ స్కిన్ షో ఏంటి? పెర్ఫార్మెన్స్ కంటే గ్లామరే ముఖ్యం అనుకుందా? ఇంతకాలం కూడగట్టుకున్న పాజిటివ్ ఇమేజ్ ని ఎందుకు నెగటివ్ చేసుకుంటోంది? హ్యావ్ ఎ లుక్. సంయుక్త మీనన్ మలయాళం నుంచి వచ్చిన అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఇంతకాలం పద్ధతిగా కనిపించింది. నిత్య మీనన్, సాయి పల్లవిల స్కిన్ షోకు దూరంగా ఉండే సంయుక్త అఖండ 2లో జాజికాయ సాంగ్ లో అందాలు ఆరబోసి షాక్ ఇచ్చింది. ఐటమ్ గర్ల్ ను మించి రెచ్చిపోయి ఫ్యాన్స్ మైండ్ ని బ్లాక్ చేసేసింది. భీమ్లా నాయక్ తో టాలీవుడ్ కు పరిచయమైన సంయుక్త తొలి అడుగులోనే ఇంపార్టెంట్ రోల్ తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో బిజీ కావడమే కాదు, ఈ అమ్మడు నటిస్తే సినిమా హిట్ అన్న పేరు తెచ్చుకుంది. సార్, బింబిసారా, విరూపాక్ష వంటి కంటిన్యూస్ హిట్స్ తో లక్కీ హీరోయిన్ అయిపోయింది సంయుక్త. ఎన్ని హిట్స్ పడినా లిమిట్స్ లో ఉన్న సంయుక్త మీనన్ అఖండ 2లో మాస్ సాంగ్ వచ్చేసరికి స్కిన్ షోతో తనకున్న ఫ్యామిలీ ఇమేజ్ ను చేజెతులారా చెడగొట్టుకుంటుంది. సినిమాలో సంయుక్తది ఇంపార్టెంట్ రోల్ అంటూ దర్శకుడు బోయపాటి ఆమె క్యారెక్టరైజేషన్ ని రివీల్ చేయలేదు. ఇంత ప్రాధాన్యం ఉన్న పాత్రను జాజికాయ సాంగ్ తో క్యారెక్టర్ వెయిట్ ను తగ్గించడమే కాదు, చీప్ గా చూపించారు. సంయుక్త మీనన్ ప్రస్తుతం 9 సినిమాల్లో నటిస్తోంది. అందులో 7 సినిమాలు పాన్ ఇండియా మూవీసే కావడం విశేషం. 2026 అంతా ఈ అమ్మడిదే. హిందీ మూవీ మహారాగిణితో పాటు పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమా, నిఖిల్ స్వయంభూ, శర్వానంద్, నారీ నారీ నడుమ మురారితో పాటు మలయాళంలో రామ్, తమిళంలో బెంజ్ మూవీస్ చేస్తోంది. కెరియర్ ఇంతలా దూసుకుపోతుంటే జాజికాయ సాంగ్ తో ఈ అమ్మడి ఫ్యామిలీ ఇమేజ్ కు గంటి కొట్టింది. ఎన్నేళ్లుగా సంపాదించుకున్న క్లీన్ ఇమేజ్ ను జాజికాయ సాంగ్ కు తాకట్టు పెట్టేసినట్టయింది. మున్ముందు కూడా ఇలాగే రెచ్చిపోతాను అంటే ఇంతకాలం స్పెషల్ గా కనిపించిన సంయుక్త ఇక నుంచి రొటీన్ హీరోయినే. అఖండ 2లో సంయుక్త ఐటమ్ గర్ల్ గా కనిపించడం ఆమె ఫ్యాన్స్ కు అంతుపట్టని పజిల్ గా మారింది. రెమ్యునరేషన్ కి కక్కుర్తి పడిందా? బాలకృష్ణతో ఛాన్స్ కదా అని తొందరపడిందా? కెరియర్ లో ఫస్ట్ టైం మాస్ సాంగ్ చేస్తున్నాం కదా అని రెచ్చిపోయిందా? ఏమైతేనేం కెరియర్ లో మచ్చ తెచ్చుకుంది. క్లాస్ హీరోయిన్ రేంజ్ నుంచి ఐటమ్ గర్ల్ స్టేజ్ కి పడిపోయింది.